ఓకే అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము 5వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చూస్తాం. 5వ తరగతికి సంబంధించినటువంటి. రైట్. 5వ తరగతి పుస్తకం ఓపెన్ చేయగానే మనకు అట్ట మీద ఒట్టికోట ఆళ్వారు స్వామి గురించి ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఒట్టికోట ఆళ్వారు స్వామికి సంబంధించినటువంటి ఒక పాట ఉన్నది. వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. కన్న తల్లి కడుపులోన కలయేదో కన్నావు, ఉద్యమాల ఉగ్గు బువ్వ చిన్ననాడే తిన్నావు. బతుకు పోరులోన జనం వెతల హోరు విన్నావు. వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, ఒట్టికోట ఆళ్వారు, పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. పలుకుతుంది పిడికిలెత్తి తెలంగాణ జోహారు. కన్న తల్లి కడుపులోన కలయేదో కన్నావు, ఉద్యమాల ఉగ్గు బువ్వ చిన్ననాడే తిన్నావు. బతుకు పోరులోన జనము వెతల హోరు విన్నావు. ఉప్పనగా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు, ఆదర్శము మూటగట్టి నెత్తికెత్తుకున్నావు. ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు. గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు. గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు. వందనాలు ప్రజల మనిషి ఒట్టికోట ఆళ్వారు, రజాకార్ల నెద్దురడిన అక్షరాల కైజారు. ఇది ఒట్టికోట ఆళ్వారు సంబంధించినటువంటి పాట ఇందులో ఇవ్వడం జరిగింది. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరము కథా రచయిత ఒట్టికోట ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లాలోని చెరువుమాధారంలో శాలిగౌరారం మండలం చెరువుమాధారం గ్రామంలో 1915 నవంబర్ 1వ తారీఖున జన్మించడము జరిగింది. ఓకేనా? రైట్. ఎక్కడ? రైట్. నల్లగొండ జిల్లా శాలిగౌరారము మండలము చెరువు మాధారం ఊరిలో చెరువు మాధారం ఊళ్ళో 1915 నవంబరు 1వ తారీఖున రైట్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన శుభ సందర్భంలో 2015వ సంవత్సరంలో ఒట్టికోట ఆళ్వారు స్వామి శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దీన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఒట్టికోట ఆళ్వారు స్వామి పేరును పెట్టి నివాళుల్ని అర్పించింది. సిటీ సెంట్రల్ లైబ్రరీకి గల పేరు
గల పేరు వట్టికోట ఆళ్వారు స్వామి. లైబ్రరీ వట్టికోట ఆళ్వారు స్వామి లైబ్రరీ అనే పేరు పెట్టడం జరిగింది. తెలంగాణలోని సాహితీ ప్రియులకిన స్ఫూర్తిని కలిగించాడు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యుడైనాడు. మరి ఇక్కడ ఈ గేయం అనేటువంటిది చూసుకున్నాము. సార్ మరి వట్టికోట ఆళ్వారు స్వామి గురించి గింతేనా అంటే మనకు తర్వాత మళ్ళీ వస్తుంది. వట్టికోట ఆళ్వారు స్వామి గురించి చాలా విషయాలు తెలుసుకునేటువంటి అవసరం ఉన్నది. చాలా విషయాలు తెలుసుకుంటాం తర్వాత క్లాసులలో. మళ్ళీ 7వ తరగతిలో 7వ తరగతిలో రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదండి. ఓకేనా? రైట్. ఇది వట్టికోట ఆళ్వారు స్వామి అట్ట మీద ఉన్నటువంటి అంశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పాఠం ఏంటంటే మన జెండా. 5వ తరగతిలో మొట్టమొదటి పాఠము మన జెండా. రైట్. మన జెండా. రైట్. మన జెండా అదే చిన్నప్పుడే అనేటువంటి కథనం ఉంటది కదా. వట్టికోట ఆళ్వారు స్వామి. ఓకేనా? రైట్. మన జెండా. ఈ మన జెండా అనేటువంటి ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. ఇతివృత్తము దేశభక్తి. మరి ఏంది గేయం ఏంది? మన జెండా అనేటువంటి గేయం ఏంది అని చూసినట్లయితే శాంతి సహనం సత్య రూపము శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ పతాకమ కేతనమా. శాంతి సహనం గేయం. శాంతి సహనం సత్య రూపము. శాంతి సహనము సత్య రూపము రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా. శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా. నమామి భారత పతాకమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలనమంతమనర్చి పంజర విముక్త ఖగంబులా అంబర మెగిసిన స్వతంత్రమా. స్వేచ్ఛా సాధన సమరములో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా. శాంతి సహనం సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా. ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా. శాంతి సహనము సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా. స్మరామి త్రివర్ణ కేతనమా. ఈ గేయాన్ని రాసింది ఎవరు అని అంటే రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. 6వ తరగతిలో మొట్టమొదటి గేయాన్ని కూడా ఆయన రాసిండు, శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయనే అసలు ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుంచి. స్వరభారతి భక్తి
దేశభక్తి, భక్తి దేశభక్తి గేయ సంకలనములోనిది. భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది ఇది. స్వరభారతి లో భక్తి దేశభక్తికి సంబంధించినటువంటి గేయ సంకలనాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి. దానిలో నుంచి ఇది తీసుకోవడము జరిగింది. ఓకేనా. తర్వాత సరోజినీ నాయుడు సంబంధించినటువంటి ఒక పేరా ఉంది, అది అవసరం లేదు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశం పేరు ఏం పేరు అంటే యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట. రైట్. ఒక పాట ఉంటది, జగదీరి గుట్టో ఓ జగదీరి గుట్ట జగమెల్లది, జగమెల్ల తెలిసిన జగదీరి గుట్ట అని ఒక పాట రాసిండు ఒక ఆయన. ఎవరు రాసిరు తెలుసా మీకు ఎవరికైనా? జగదీరి గుట్టో అని జగదీరి గుట్టకు సంబంధించిన ఒక పాట రాసిండు ఒక ఆయన. తెలుసా ఎవరికైనా? నేను ఇక్కడ యాదగిరి గుట్ట గురించి చెప్తున్నా, నేను వాడిందేమో జగదీరి గుట్ట. మీకు బహుజన యుద్ధ నౌక తెలుసా? బహుజన యుద్ధ నౌక. అయ్యో, బహుజన యుద్ధ నౌక. అరే, బహుజన యుద్ధ నౌక ఆయన ప్రజా యుద్ధ నౌక కదా గద్దర్. నేను అడిగింది బహుజన యుద్ధ నౌక. లేడా? ఒక పాట చెప్తూ, ఒక పాట ఉంటది, జనహోరు సంద్రమై ఎగసేటి కరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతులొక్కటై ప్రజా తెలంగాణ పల్లావందుకోని, ప్రజా తెలంగాణ పల్లావందుకోని ఊరు సాగుతుంది కొడకా, పోరాట ఊరు సాగుతుంది బిడ్డ. హైదరాబాదు రంగారెడ్డి భూముల్ని ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటరు రింగు రోడై కూసుండ్రు, భూమి దోచినారు బువ్వ దోచినారు, భూమి దోచినారు బువ్వ దోచినారు, సింగరేణి గనుల మూట దోచినారు, ఊరు సాగుతుంది కొడకా, పోరాట ఊరు సాగుతుంది బిడ్డ. ఇది ఏపూరి సోమన్న రాసిన పాట. అంటే బహుజన యుద్ధ నౌక అంటేనేమో ఏపూరి సోమన్న, ప్రజా యుద్ధ నౌక అంటేనేమో గద్దర్. గుర్తుపెట్టుకోండి, బహుజన యుద్ధ నౌక అంటేనేమో ఏపూరి సోమన్న, ప్రజా యుద్ధ నౌక అంటేనేమో గద్దర్. ఓకే, క్లియరా? ఏంటమ్మా, ఉన్నారా లోకంలో? ఈ లోకంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనే లోకానికి వెళ్ళిరా? బ్యాక్ వెళ్ళారా? రైట్. ఓకేనా. ఇప్పుడు యాదగిరి గుట్టకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి నారసింహ పుణ్యక్షేత్రము యాదగిరి గుట్ట. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ పుణ్యక్షేత్రము యాదగిరి గుట్ట. అసలు యాదగిరి అంటే అయిపోవు, అసలు మళ్ళీ గుట్ట ఎందుకు? గిరి అంటే కూడా గుట్టనే కదా, మళ్ళీ గుట్ట అట్లా పెట్టిరు అంతే. ఇది పూర్వము నల్గొండ జిల్లాలో ఉండేది, ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో
కలదు. ఓకేనా? పూర్వమేమో నల్గొండ జిల్లాలో ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అసలు ఏంది స్టోరీ ఏంటి అని చూసినట్లయితే, అంటే ఋష్యశృంగుని కుమారుడైనటువంటి యాదర్శి హనుమంతుని యొక్క ఆశీస్సులతోటి ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. ఎవరి యొక్క కుమారుడు అని అంటే ఋష్యశృంగుని యొక్క కుమారుడు. ఋష్యశృంగుని కుమారుడైన యాదర్శి హనుమంతుని యొక్క ఆశీస్సులతోటి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గుట్టను యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. ఋష్యశృంగుని కుమారుడైనటువంటి యాదర్శి హనుమంతుని యొక్క ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గుట్టను యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. ఈ గుట్ట మీద నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఈ గుట్ట మీద ఉన్నటువంటి గుండం పేరు విష్ణుగుండం. ఈ గుట్ట మీద గల గుండం విష్ణుగుండం. ఓకేనా? రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కళాభిషేకం జరుగుతుంది. నరసింహ ఆలయములో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రము రోజున అష్టోత్తర కలశాభిషేకము జరుగుతుంది. నరసింహ ఆలయంలో స్వామివారికి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకము జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అని అంటే ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కు యాదగిరి అని పేరు పెట్టారు. ఇది కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరమే ఉన్నది.
ఓకేనా? రైట్. ఇది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి అంశాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ కొండగట్టు. దీంట్లోనే ఇంకొకటి ఉన్నది కొండగట్టు. 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 ఇది జగిత్యాల జిల్లాలో ఉందనుకుంటా ప్రజెంట్. కొండగట్టు జగిత్యాల జిల్లానా కరీంనగర్ జిల్లానా? ఇది పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటిదమ్మా. ఇప్పుడు మనకు ఈ ప్రక్రియ మన జెండానేమో దేశభక్తి ప్రక్రియ, గేయము దేశభక్తి. యాదగిరి గుట్టనేమో వ్యాసము, ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తము దర్శనీయ స్థలము సంస్కృతి. దర్శనీయ స్థలము సంస్కృతి. ఓకేనా? దర్శనీయ స్థలము సంస్కృతి, ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తం అది. రైట్. కొండగట్టు మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. అదే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగరు, అదే జగిత్యాల. జగిత్యాల జిల్లాలో ఉంది. మండలం పేరు ఏం పేరు తెలుసా ఎవరికైనా? మండలం కొండగట్టు ఎక్కడ, ఏ మండలంలో ఉంది? లేరా ఎవరైనా జగిత్యాల వాళ్ళు? అరే వెరీ గుడ్. మల్యాల మండలం. వెరీ గుడ్. మల్యాల మండలం. ఇక్కడ ఆంజనేయ స్వామి, అదే మల్యాల మండలం, ముత్యంపేట. వెరీ గుడ్. ముత్యంపేట గ్రామం. రైట్. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. ఓకేనా? మరి ఇక్కడ కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళేటువంటి దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉంది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ముఖము సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. అంటే సగమేమో ఆంజనేయ స్వామి ముఖము, సగము నరసింహస్వామి ముఖముతో, సగము నరసింహస్వామి ముఖముతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉంటాడు. ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ పుణ్యక్షేత్రానికి దగ్గరలోనే జేఎన్టీయుకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్న పైన భక్తితోటి కవులు శతకాలను కూడా రాశారు. కొండగట్టు అంజన్న అని రకరకాల పాటలు, ఎక్సలెంట్ పాటలు వచ్చినాయి. అంజన్న మీద చాలా పాటలు అనేటువంటివి రావడము జరిగిందండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నది. ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో
ఇది ఉన్నది. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం పేరు సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియం. రైట్. మూడో పాఠం పేరు సాలార్జంగ్ మ్యూజియం. మన టెట్లో వచ్చింది సాలార్జంగ్ మ్యూజియం సంబంధించి బిట్టు. అందుకనే ఏ దాన్ని కూడా వదిలిపెట్టొద్దు. ఓకే. మరి సాలార్జంగ్ మ్యూజియం అనేటువంటిది ప్రక్రియ ఏమిటి అని చూసినట్లయితే, సాలార్జంగ్ మ్యూజియం యొక్క ప్రక్రియ డైరీ దినచర్య అన్నమాట. ఇతివృత్తము దర్శనీయ స్థలము, చరిత్ర. ఇతివృత్తము దర్శనీయ స్థలము, చరిత్ర. అంటే ఇక్కడ డైరీ అని ఎందుకన్నామని అంటే, నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. అంటే మ్యూజియంను, అందులో భద్రపరిచేటువంటి వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఓకేనా? రైట్. అంటే నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు నాకు బాగా నచ్చినాయి. ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఆనందాన్ని ఇచ్చినాయి. ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తాయని డైరీ గురించి చెప్పడము జరిగింది. అంటే ఆమె రాసుకున్నటువంటి దినచర్యకు సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి మొత్తము సాలార్జంగ్ మ్యూజియం సంబంధించినటువంటివి ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరము ఉన్నదండి. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోతున్నాము. పొద్దుగాలనే లేచి మంచిగా తయారయ్యి అమ్మ కట్టించినటువంటి టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర ఒక బస్సు ఉన్నది. టీచర్లు పిల్లలందరం కలిసి ఎక్కినాం. బస్సు కదిలినది. మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాద్కు రాగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న కోటలాంటి పెద్ద భవంతిని చూపడుతూ, ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అందరం బస్సు దిగినాం. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చిర్రు. పెద్ద లైన్ల నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి, ఇప్పుడు మనము సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి వస్తు ప్రదర్శనశాల. ఈ మ్యూజియము ఏమిటి అని అంటే వస్తు ప్రదర్శనశాల. ఈ మ్యూజియము వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దార్ ఉల్ షిఫా ఒక ప్రాంతం. దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైనటువంటి కళాఖండాలను, వస్తు సామాగ్రి సేకరించిండు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటినీ భద్రపరిచారు. ఓకే. మీర్ యూసఫ్ అలీ ఖాన్ అంటే వస్తువులను సేకరించినది సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువులను సేకరించినది మీర్ యూసుఫ్
అలీ ఖాన్ సాలార్ జంగ్ 3, మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 3 అందులో ఉన్నటువంటి వస్తువులను సేకరించినది. ఇది అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెచ్చారు. 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరవడము జరిగింది. పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబరు 16న ప్రజలు చూసేటందుకు ఈ మ్యూజియంను తెరిచారు. ఓకేనా? భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది 3వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉన్న మ్యూజియాలలో అంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది 3వది. రైట్. భారత పార్లమెంటు దీన్ని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తము 38 అర్రలు ఉన్నాయి. దీనిలో మొత్తము అర్రల సంఖ్య, అర్రలు అంటే గదులు, 38 రూములు ఉన్నాయి ఇందులో. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయిండు సార్. ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలు ఉంటాయి, ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘల్ రాజులు ఉపయోగించిన షేర్వాణీలు, శాల్వాలు, గాజు పాత్రలు, ఎన్నెన్ని రకాలు చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతున్నది. ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ. ఎన్ని మంచి బొమ్మలు ఉన్నాయో, అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిన్లు. ఆ ఇండ్ల లోపట నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు, అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకోబుద్దయింది. దాని పక్క అర్రలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుజ్జి బుజ్జి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు వందల కొద్ది అద్దాల పెట్టెల్లో పెట్టారు. అవి చూసేందుకు చాలా బాగున్నాయి. అంతట్లా సారు, అరే పిల్లలు, టైము 11:50 అవుతున్నది. ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంకా 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది, అటు పోదాం రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు. అంటే గంటల గడియారము ఎన్ని గంటలకు గంట కొడుతుంది అని అంటే, గంటల గడియారము 12 గంటలకు గంటలు కొడుతుంది. గంటల గడియారము 12 గంటలకు గంటలు కొడుతుంది. ఓకేనా? వామ్మో, అక్కడ ఉసుకొస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సార్ ఎట్లనో అట్లా సందు చేసి మాకందరికి గడియారం కనబడినట్లు నిలబెట్టిండు. పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతులలో కెమెరాలు, సెల్ ఫోన్లు, వీడియో కెమెరాలు. మా సారు కూడా వీడియో తీసేందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. గడియారం పెద్ద నక్ష చెక్కిన ఒక డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడిపక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొట్టుతున్నట్టున్నది. సారు చెప్పిండు, ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైము అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడతాడు అని చెప్పిండు. 12 అయింది. తలుపు తెరుచుకున్నది. ఒక మనిషి ఒక బొమ్మ మనిషి వచ్చిండు. టంగు టంగు అనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు.
అందరము దాన్ని బీరిపోయి చూసినాము. చాలా మంచిగా అనిపించింది. అది కాగానే సారు గడియారం వెనుక ఉన్న అరలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పము ఈ అర్రలోనే ఉన్నది. ఇది మన బిట్టు. టెట్ పేపర్ 1 రాసిర్రా? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రెబెక్కా శిల్పం. రెబెక్కా శిల్పము ఈ అర్రలోనే ఉన్నది. ఈ అర్రలోనే ఉన్నది. ఈ రెబెక్కా ఏంటంటే ఒక ఆడ మనిషి నెత్తి మీద నుంచి కింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు, ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్లు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్కలేదు. నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లున్నది. ఈ శిల్పము చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జిబి బెంజోని. ఈ శిల్పాన్ని చెక్కినది జిబి బెంజోని, 19వ శతాబ్దం. అర్ర సంఖ్య ఏమి ఇవ్వలేదమ్మా. అట్లా అర్రలు తిరుగుకుండా పోదు. 38 అర్రలు ఉన్నాయి కదా. రైట్. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని. ఈయన ఏ దేశస్థుడు అని అంటే ఇటలీ దేశస్థుడు. ఓకేనా. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాం. దాంట్లో అన్ని ఏనుగు దంతంతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్లు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోటీ పడుతున్నట్లు, ఇంకో దంతం మీద సీతారాములు వనవాసం చేసినట్లు, ఇట్లు మస్తు బొమ్మలు. ఇళ్ళని 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూరు మహారాజు అయిన టిప్పు సుల్తాన్కు బహరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు బల్లలను ఏనుగుదంతంతో చేసిన తొడుగు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి సార్ మమ్మల్ని పై అంతస్తుకు తీసుకుపోయిండు. అక్కడ మొత్తం 18 అర్రలున్నాయి. మొదటి అంతస్తులో గల అర్రల సంఖ్య 18. ముందుగా ఒక అర్రలకు పోయినాం. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. అర్రన్ అన్నిట్లా నిలువెత్తు చెక్క శిల్పం. దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మలు కనబడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. చెక్కిన ఆయన చేతులకు మొక్కాలే, కానీ ఆ గొప్ప ఆయన పేరు తెలియదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు అని మాత్రము తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టో ఫిలిప్స్ ముందు, మార్గరిట్టా వెనుక. ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. అన్ని ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనని ఉన్నాయి. ఒక అర్రలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించేటువంటి నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకాలు అనేకం. ఒక అర్రలో అన్ని చేతికర్రలు, ఒక అర్రలో అన్ని ఆయుధాలు, కత్తులు, డాలులు, బల్లెలు, విల్లమ్ములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తువులు, గొలుసుల అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జార్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొఘల్ రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్లు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాను అగ్గిపెట్టె సైజులో కూడా ఉన్నది. ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చేసరికి పొద్దుగూకంగా 4 అయింది. బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినాం. తొవ్వలంతా బస్సులో ఇవే ముచ్చట్లు. నిజంగా సలార్ జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల. అందరూ తప్పక చూడాలి.
నేను రోజు డైరీ రాస్తా, కానీ ఈ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు నాకు బాగా నచ్చాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి. ఇది సాలార్జంగ్ మ్యూజియం సంబంధించినటువంటి. ఇక్కడ రిబకా శిల్పం గురించి అడిగిండమ్మా, అడగొచ్చు. అంటే అట్లా కూడా అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. తర్వాత ఈ సాలార్జంగ్ మ్యూజియం తర్వాత ఉన్నటువంటిది ప్యారా హైదరాబాద్. ప్యారా హైదరాబాద్. ప్యారా హైదరాబాద్ అనేటువంటిది ప్రక్రియ వచ్చేసేసి గేయం. ప్యారా హైదరాబాద్ అనేటువంటి ప్రక్రియ గేయం. ఇతివృత్తము సంస్కృతి. ఇతివృత్తము సంస్కృతి. ఏమిటి ఈ గేయం అని అంటే, రైట్, ఏమిటి ఈ గేయం అని అంటే, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్, హైదరాబాద్ అనుకుంటా, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, ప్యారా ప్యారా హైదరాబాద్. చారు మినారుల పావురము, నీ గుండెల నిండా గావురము, నువ్వు నిత్తురు చెందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. ఇది హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ అని గోలుకొండల కొడితే చపట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. కులీ కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా, మూసీ నదిపై వెన్నెలవు, జలతారు ముసుగులో వెన్నెలవు, మూసీ నదిపై వెన్నెలవు, జలతారు ముసుగులో వన్నెలవు, అసొయిదుల ఆటలవు, ఆ ఫకీరు సూఫీ పాటలవు, లష్కరులో నా కవాతువు, పట్టములో నా బరాతువు, యుద్ధ పిరంగుల అవాజువు, ఆ మక్కా మసీదు నమాజువు. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. తాళము తప్పెట నాదాలు, పోతరాజుల కొరడాలు, తీన్మా దరువుల గానాలు, మాంకాలమ్మకు బోనాలు. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. మల్లేష్ మస్తాన్ బాయి బాయి, ఏక్ మే దో పియ ఇరానీ చాయి, తెలంగాణోं का पसीना है, ये हैदराबाद एक हसीना है. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి గొప్ప గేమ్ అండి. పిల్లలకి ఇట్లా చెప్పాలి, ఆడిపియాలి. హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పుకుంటే అయితే ఇంటికి పోయి వాడు హైదరాబాద్ హైదరాబాద్ అంటుంటే వాళ్ళ అమ్మ ఎంత మురుస్తుందో. మా అబ్బాయి కూడా వాడు వచ్చి మంచిగా ఏదైనా పోయం లేదని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఎమ్మురుస్తుంది. నా కొడుకు బంగారం, నా కొడుకు ఉద్దాడుతూ ఉంటది. వాడు పిల్లల్ని అట్లా మోటివేషన్ చేయాలన్నమాట. పిల్లలు బడి అంటే ఉత్సాహంగా రావాలి.
బళ్ళే పోతే పాటలుంటాయి, ఆటలుంటాయని ఉత్సాహంగా వచ్చేటట్టుగా మనం జేసుకోవాలి. తెలుగు టీచర్లకి ఆ కళ ఉంటది. వేరే వాళ్ళకి ఉండదు గుర్తుపెట్టుకోండి. తెలుగు టీచర్లకి ఆ కళ ఉంటది. హైదరాబాద్, హైదరాబాద్ అని. ఇప్పుడు నేను కాలేజీలో పాఠం చెప్తున్నా. నా క్లాస్ ఎప్పుడా అని ఎదురు చూస్తుంటారు పోరగాళ్ళు. ఎప్పుడెప్పుడా? ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఇంటారు. పొద్దున నుంచి సాయంత్రం చెప్పినా ఇంటరు. బోర్ రాదు కాబట్టి. అదో సైన్సో, మ్యాథ్సో ఏదో అయితే బోరొస్తది. మా సార్ ఇయాల పాఠం చెప్తాడు అట్లా తీసుకురావాలి. నవ్వుపియాలి పిల్లల్ని బాగా. నవ్వుపియడం ద్వారా బాగా ఎక్సర్‌సైజ్ అయితది. ఏమైనా బాధలేమైనా ఉన్నా అన్నీ పోతాయి. ఓకేనా? రైట్. ఇది 'ప్యారా హైదరాబాద్' అనేటువంటిది.